ఈసారి ఇంటికి మటన్ తెస్తే ఇలా మటన్ తయారీ చేయడం అస్సలు మర్చిపోకండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ప్రాసెస్ కూడా మస్త్ ఈజీ. మీ వంటకు అందరు ఫ్యాన్స్ అయిపోతారు ఇంట్లో. ఫస్ట్ కుక్కర్ తీసేసుకొని మటన్ వేసేసుకొని సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఆయిల్ వేసేసి మంచిగా ముక్కలకి పట్టించేసేయండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి ఒక 3-4 విజిల్స్ రానివ్వండి. ఆ తర్వాత గిన్నె తీసేసుకొని ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరుక్కున్న ఆనియన్ కూడా వేసేసుకొని బ్రౌన్ గా ఫ్రై చేసేసుకోండి. తర్వాత 2 సన్నగా తరుక్కున్న టమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు, కారం, తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకొని కొంచెం గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్ నిండా కసూరి మేతి వేసేసుకోండి. అది బాగా ఫ్రై చేసేసుకున్నాక కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు రైస్ కి తగినంత వాటర్ యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ కూడా వేసేసుకోండి వాటర్ తో సహా. వేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఆ తర్వాత బియ్యం వేసేసుకోండి. బియ్యం నానబెట్టినప్పుడు కొంచెం మసూరి దాల్ వేసేసుకోండి. బియ్యం యాడ్ చేసుకున్నాక 15 మినిట్స్ సిమ్ లో ఉడకబెడితే చాలు మన తహారీ రెడీ. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ట్రై చేసి ఎట్లుందో కామెంట్స్ లో పెట్టండి.